మటన్ కర్రీ చేద్దాం. తరిగిన ఉల్లిపాయలు, కోసిన పచ్చిమిరపకాయలు కుక్కర్‌లో నూనె పోసి అందులో వేయించాలి. మగ్గే వరకు మూత పెట్టాలి. మగ్గిన తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత కొన్ని క్షణాలాగి అప్పటికే కడిగి ఉంచిన మటన్ పీసెస్ వేసి తిప్పి, ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి బాగా కలిసేలాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసి ఉప్పు తగినంత కారం చల్లి తిప్పి, ఆ తర్వాత మసాలా కూడా వేసుకొని బాగా తిప్పాలి. మనకి మటన్‌లోంచి ఊరిన వాటర్‌లో మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం కావలసినంత ఎంత వాటర్ కావాలో చూసుకొని గ్లాస్‌తో వాటర్ పోయాలి. ఆ వాటర్ ఏసిన తర్వాత కుక్కర్ మూత గట్టిగా బిగించాలి. బిగించి పెట్టేసిన తర్వాత అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మూత తీసి ఆ పైన కాస్త కొత్తిమీర చల్లాలి.